ఈ మాటలు ఆ ద్రుపద మహారాజు గారి యొక్క ప్రధాన పురోహితుడు రాయభారంలో చెప్తే భీష్మాచార్యుల వారు ఆ సమాధానం చెప్పాడు. ఆయన అన్నాడు, అనవుడు భీష్ముడిట్లనియే అక్కట భాగ్యము కాదే పాండునందను లోక ఆపదంబడక ధర్మగతింతగనందరున్ సుహృజ్యనులను కృష్ణునిన్ కలిసి సమ్మదముందుటయున్ ప్రశాంతిమై మనముల నీసుదక్కి మృదుమార్గము పట్టుటయం తలంపగన్. వెంటనే భీష్ముడు వంశానికి పెద్దవాడు, మహానుభావుడు, ఎంతో సంతోషపడిపోయాడు. ఎంత సంతోషకరమైనటువంటి విషయం! నిజంగా ఇది భాగ్యం కదా. పాండుసుతుడైనటువంటి ధర్మరాజు ఏ విధమైనటువంటి ఆపదలు పడకుండా అంత కష్టమైనటువంటి అరణ్యవాసాన్ని, అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకుని ఇవాళ ఎంతో సంతోషంగా మిత్రులతోటి, కృష్ణుడితోటి కలిసి ఉన్నాడు కదా. ప్రశాంతమైనటువంటి మనసుతో ఉండి ఇప్పుడు కూడా ఏ విధమైనటువంటి ఈర్ష్య లేకుండా శాంతి మార్గాన్ని ఆలోచిస్తున్నాడు అంటే, మనసులో జరిగిన విషయాలు పెట్టుకోకుండా అందరూ సంతోషంగా ఉండాలి అని ఆలోచిస్తున్నాడంటే నిజంగా అది అదృష్టం కదా. సహజంగా ఇప్పుడు అవతల వైపు వాళ్ళకి ఉండవలసినటువంటి లక్షణం ఏమిటి? ఇన్ని కష్టాలు పడ్డాం, యుద్ధానికి వెళ్దామనాలి. అలా అనకుండా ఇప్పటికీ వాళ్ళు శాంతి మార్గాన్ని ఆలోచిస్తున్నారు అంటే యువతల వారు బ్రతికుండి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. అసలు నిజంగా అటువంటి ఆలోచన రావడం చాలా గొప్ప కదా. పెద్దవాడు పెద్దవాడే, ఎంత గొప్ప మాటలు అన్నాడు భీష్ముడు. కాబట్టి అటువంటి శాంతి మాటలు మాట్లాడుతున్నాడు. అంతా బాగుంది, చాలా సంతోషకరమైనటువంటి విషయం. కానీ నిజంగా వాళ్ళు పడ్డ కష్టాలు సామాన్యమైనటువంటి కష్టాలు కావు. ఆనాడు భార్య యొక్క వస్త్రాపహరణం సభలో జరుగుతున్నప్పుడు వాళ్ళు పొందినటువంటి దీనస్థితి, అరణ్యంలో రాక్షసులతో, క్రూర మృగాలతో కలిసి 12 సంవత్సరాలు తిరిగినప్పుడు వాళ్ళు పొందినటువంటి వ్యతలు, అటువంటి సజ్జనులు అజ్ఞాతవాసం చేసినప్పుడు వాళ్ళ యొక్క ఉనికి తెలియకుండా కాపాడుకోవడం కోసం వాళ్ళు పడ్డ కష్టాలు నిజంగా ఎవరికైనా చాలా బాధ కలిగిస్తాయి. అట్లాంటి సజ్జనులను ఇంకా బాధించడం న్యాయం కాదు. కాబట్టి మనం వాళ్ళు ఏ ప్రతిపాదన తీసుకొచ్చారో ఆ ప్రతిపాదనని ఆలోచించి దాన్ని నెరవేర్చడం మర్యాదతో కూడుకున్న విషయం. అది కాదన్ననాడు యుద్ధం జరుగుతుంది. సవ్యసాచి అయినటువంటి అర్జునుడు గాంధీవాన్ని చేతపట్టి యుద్ధానికి వస్తే నిజానికి ఆ అర్జునుడిని తట్టుకోగలిగినటువంటి వాడు ఎవరుంటాడు? యుద్ధమే జరిగితే జయాపజయములను ఎవరు నిర్ణయిస్తారు? అర్జునుడిని తట్టుకోవడం అంత సాధ్యం కాదు. ఆయనని తట్టుకోగలిగిన మగవాడెవరున్నాడు? ఈ మాటలు అనేటప్పటికీ సహజంగా సభలో ఉన్నటువంటి కర్ణుడికి ఎక్కడ లేని ఆగ్రహం వస్తుంది. ఏం మాట్లాడుతున్నాడో, తన మీద తను అదుపు కోల్పోయి అక్కరలేని విషయాలు కొన్ని ప్రస్తావన చేసేస్తూ ఉంటాడు. వెంటనే కర్ణుడు లేచి అన్నాడు, మీరు ఈ విధంగా మాట్లాడడం ఓ భీష్మాచార్య ఎంత మాత్రమూ సమంజసంగా లేదు. ఎందుకనంటే జనులెల్ల ఎరింగిన ఈ పని ఏటికి నొగ్గడింప పలుమరు దుర్యోధనునకయి శకుని జూదంబున మీదిని గెలిచే ధర్మపుత్రుండోడెన్. ఇన్ని మాటలు పదే 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 చెప్పమంటారు. ఏమిటి పాండవులు ధర్మాత్మలు, పాండవులు ధర్మాత్మలు, పాండవులు కష్టపడ్డారు, పాండవులు కష్టపడ్డారంటారేమిటి? అందరికీ తెలుసు జూదం జరిగింది. ధర్మరాజు వచ్చి ఆడాడు. ఆడినప్పుడు దుర్యోధనుడు నా పనుపున శకుని ఆడతాడని చెప్పాడు. అంగీకరించి ఆడాడు. ఆడినప్పుడు ఓడిపోయాడు కాబట్టి నియమాలు పాటించాడు. అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేశాడు. దానికి ఏమిటి 10 మాటలు చాలా కష్టపడ్డాడు అది ఏదో యువతల వాళ్ళు పొరపాటు చేసినట్లు మాట్లాడతారు. దీననేమి తప్పు కానకు నేగిన అతడు సమయవృత్తిని ఆక్రమించి తండ్రి పాలు మాకు తగునంచు అడియరితనము చేసి రాక తప్పు కాక. అసలు తప్పు అన్నది ఎంచవలసి వస్తే ధర్మరాజు ఎందున్నది. ఎందుకని అంటే అతడు 12 ఏళ్ళు అరణ్యవాసం చేయాలి, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. చేశాడా? చెయ్యలేదు. అజ్ఞాతవాసం సంవత్సర కాలం పూర్తి చెయ్యకుండా గోగ్రహణం జరిగిందని బయటికి వచ్చేశాడు కాబట్టి అజ్ఞాతవాస నియమభంగం అయిపోయింది. నిజానికి మళ్ళీ అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేయాలి. అది చెయ్యడం మానేసి ఇప్పుడు రాజ్యం కావాలని తగుదనమ్మా అని మళ్ళీ సందేశం కూడా పంపిస్తాడా? ఇది మీ అందరికీ రుచికరంగా ఉందా? దీనిని మనం అంగీకరించాలా?
దీన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నారా అని ద్రుపదుడు దోడుగా పరమసమున నెత్తి విడిసి బలిమి నడిగినన్ కురుపతియు వెరచి ఇచ్చునే ధరలో చెక్క సగము ఇట్టి తగవులు కలవే. ఏమిటి అవతల వైపు ఆ ధర్మరాజు గారి పక్కన ద్రుపద మహారాజు విరాట మహారాజు గారు ఉన్నారా? అందుకని మిడిసిపడుతున్నాడా? అందుకని నా పక్కన సైన్యబలం ఉందంటాడా? అందుకని చెప్పి రాజ్యం ఇస్తావా ఇవ్వవా సగమని కబురు చేస్తాడా? అయ్యో బాబోయ్, ధర్మరాజు పక్కన విరాట్ రాజు ఉన్నాడు, ద్రుపద మహారాజు ఉన్నాడు అని భయపడిపోయి కురుపతి దుర్యోధనుడు వాళ్ళు అడిగినట్టుగా రాజ్యం సగభాగం ఇచ్చేయాలా? ఏం మాటలు ఈ మాటలు? ఎలా ఒప్పుకుంటారు? ఒప్పుకొమ్మని ఎలా చెప్తున్నాడు భీష్ముడు అన్నాడు. ఎక్కడైనా ఏదైనా మంచి మాట జరిగితే ముందు పాడు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కాబట్టి ఈ మాట అనగానే భీష్ముడికి కోపం వచ్చింది. కోపం వచ్చి కర్ణుడితో అన్నాడు, చిక్కని పోటుమానిసి విసి వినువారలు నవ్వ నిమిగా నిక్కుడు మాటలాడెదవు అహీన పరాక్రమశాలి అర్జునుండొక్కడ ఆర్వురన్ మనల ఉగ్ర రణంబున కిల్చె నిన్న నేడిక్కడ పల్కులన్ గెలిచదీవతనిన్ మన రాజు కొల్లునన్. అప్పుడే మర్చిపోయావా కర్ణ? ఏమిటో ఏదో మిడిసిపాడుతో మాట్లాడుతూ ఉంటావు. నువ్వు శూరుడవే. చెయ్యి, మాట్లాడడానికి సిగ్గులేదయా నీకు? వినేవాళ్ళు నవ్వేటట్లు ఎంత ఎక్కువగానైనా మాట్లాడేస్తూ ఉంటావు. నిన్న కదూ యుద్ధం జరిగింది. ఆ ఉత్తర గోగ్రహణం జరిగినప్పుడు అర్జునుడు యుద్ధానికి వచ్చాడు. ఆ ఆవుల వెంట వచ్చినటువంటి వాడు మనందరినీ సమోహనాస్త్రం వేసి పడగొట్టి ఆవులన్నిటినీ వెనక్కి తీసుకుపోయాడు. అప్పుడు నువ్వు అర్జునుడితో యుద్ధంలో ఓడిపోయావుగా. ఓడిపోతేనేగా అర్జునుడు ఆవుల్ని మరలించుకు వెళ్ళిపోగలిగాడు. అక్కడ నిన్న ఓడిపోయావు. ఇప్పుడు ఇవాళ సభలో కూర్చుని మాటలతో మాత్రం అర్జునుడిని గెలుస్తానంటున్నావు. ఏమైనా అర్థం ఉందా? ఇంత గొప్పవాడివైతే, ఇంత పౌరుష పరాక్రమాలు ఉన్నవాడివైతే నిన్ననే అర్జునుడిని చంపైపోయావా? నిన్ననే అర్జునుడిని గెలవపోయావా? నిన్నను అక్కడ ఓడిపోయావా? ఇక్కడికి వచ్చి పెద్ద కబుర్లు మాట్లాడుతున్నావా? ధర్మరాజు అజ్ఞాతవాస నియమభంగం చేశాడా? ఏడాది ముందు బయటకు వచ్చేశాడా? ఏమిటి తెలిసినట్టు మాట్లాడుతున్నావు సభలో నువ్వు? నరుడాల వెనక వచ్చిన కురురాజుడుగంగా నీవు గురుడును కృపుడున్ గురుసుతుడు వినగా వారల చిరసమయము తెగుట ఏను చెప్పని తెలియన్. మళ్ళీ ఇప్పుడు నీకేదో పెద్ద తెలిసిన్నట్టుగా అజ్ఞాతవాస నియమాన్ని భంగం చేశాడు, ఏడాదికి ముందు ధర్మరాజు బయటికి వచ్చాడని మాట్లాడుతున్నావు. ఈ విషయం ఇంతకు ముందే ప్రస్తావనకు వచ్చింది. అర్జునుడు ఆలమందల్ని వెనక్కి తోలుకుపోవడం కోసమని యుద్ధానికి వచ్చినప్పుడు అదిగో వచ్చేశాడు, అజ్ఞాతవాస నియమం భంగం అయిపోయింది, ఏడాది పూర్తయిందా అని అడిగాడు నన్ను దుర్యోధనుడు. అడిగితే నేను ఒక్క దుర్యోధనుడికి చెప్పలేదు, అందరి ముందు చెప్పాను. నేను చెప్తున్నప్పుడు నీవు ఓ కర్ణుడా నువ్వున్నావు, గురుడు ద్రోణుడున్నాడు, కృపాచార్యుడున్నాడు, గురుసుతుడు అశ్వత్థామున్నాడు, మీ అందరూ వింటుండగా చెప్పా. 12 సంవత్సరముల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అయిపోయింది కాబట్టే అర్జునుడు బయటికి వచ్చాడు. పాండవుల యొక్క నియమం చెల్లిపోయినట్టే అని నేను ఆ రోజే చెప్పాను, అప్పుడే చెప్పాను, అక్కడే చెప్పాను. నువ్వు మాట్లాడకుండా ఊరుకున్నావు. అది నిజమేని ఒప్పుకున్నావు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి పూర్తి చేయకుండా బయటకు వచ్చాడంటున్నావు. అంటే ఎప్పటికి ఏది నోటికొచ్చినట్టు మాట్లాడాలనిపిస్తే 10 మంది నవ్వుతారన్న సిగ్గు కూడా లేకుండా మాట్లాడుతూ ఉంటావు తప్ప నీకేం తెలిసని మాట్లాడుతున్నావు, ఏది చెయ్యగలనని మాట్లాడుతున్నావు. కాబట్టి మాట్లాడకుండా ఊరుకో అన్నాడు. ఇది రాయబారానికి ద్రుపద పురోహితుడు వెళ్ళాడు. దెబ్బలాడుకుంటున్నది ఆయన ఎదురుగుండా. కర్ణుడు భీష్ముడు దెబ్బలాడుకుంటున్నారు. ఇది శృతి మించిందనుకోండి, పాండవులు అజ్ఞాతవాస అరణ్యవాసం పూర్తి చేశారు అన్న విషయం, భీష్ముడికి వాళ్ళ ఆశీర్వచనం ఉందన్న విషయం, ఇవన్నీ బట్టబయలు అయిపోతుంటే ఇవి చిట్ట చివరికి ఎటువంటి విపత్కర పరిస్థితికి వెళ్ళిపోతాయో అని ధృతరాష్ట్రుడు భయపడ్డాడు. భయపడి వెంటనే ఆ ద్రుపద మహారాజు గారి యొక్క ప్రధాన పురోహితుడు వంక తిరిగి అన్నాడు, మంచిగా నేను బంధులను మంత్రిజనంబులు పెద్దలను విచారించి సమస్త భూప్రజకు ప్రీతిగా బిడ్డల పాలికిప్పుడు పుత్తించద సౌమ్యునొక్కరు మదీయ మనోగతి వారి కూడి వర్తించు తరంగుగైకొనుట తెల్లము కౌరవ జాతికెంతయున్.
మహానుభావ, నువ్వు పాండవుల పక్షాన మా దగ్గరికి రాయబారానికి వచ్చావు, చాలా సంతోషం. నువ్వు చెప్పవలసినటువంటి విషయాలన్నీ చెప్పావు, విన్నాను. నేను కూడా మంచిగా ఆలోచిస్తాను. బంధువులతోటి, మంత్రిజనంతోటి, పెద్దలతోటి, అందరితోటి మాట్లాడతాను. భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రీతి కలిగేటట్టుగా, బిడ్డలందరికీ కూడా సంతోషం కలిగేటట్టుగా నేను ఏదో ఒక వార్త, ఒక సౌమ్యుణ్ణి పంపించి నివేదిస్తాను. తొందరలోనే ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆ నిర్ణయాన్ని ఒకరి ద్వారా మీకు తెలియచేస్తాను. ధర్మరాజు గారి దగ్గరికి వస్తాడు. కాబట్టి ఇప్పటికీ నువ్వు నా నిర్ణయాన్ని వాళ్ళకి తెలియచేయడానికి తిరుగు ప్రయాణం చేసి వెళ్ళి ధర్మరాజుకి నివేదించవలసింది. నేను చేసిన నిర్ణయాన్ని వాళ్ళకి చెప్పవలసింది అని చెప్పి, నీవు మున్నేగుమని అతనికి విభూషణాంబరమ్ములతో తమ్ములంబు పెట్టి విడుకోలిచ్చి పుచ్చిన విప్రవరుండు పాండు జనపాలతనయుల పాలికరియే. ఇక అంతకన్నా సభని కొనసాగించడం ఇష్టం లేనటువంటి ధృతరాష్ట్రుడు వెంటనే భీష్ముణ్ణి ప్రార్థన చేసి కోపం శాంతం పొందేటట్టుగా చేసేసి లేచి ఆ వచ్చినటువంటి ద్రుపద పురోహితుడికి కావలసినటువంటి భూషణాలు, అంటే మంచి మంచి ఆభరణాలు, తాంబూలం, వస్త్రాలు మొదలైనటువంటివన్నీ కానుకగా ఇచ్చి, వెనక నేను వేరొక సౌమ్యుణ్ణి తప్పకుండా నిర్ణయం చేసిన తరువాత ఉపప్లావ్యానికి పంపించి ధర్మరాజు గారికి నా నిర్ణయం తెలియచేస్తాను, కాబట్టి ఇప్పటికి నువ్వు వెళ్ళిరా అని చెప్పి ఆ ద్రుపద ప్రధాన పురోహితుడికి వీడ్కోలు పలికి పంపించేశాడు. ఆ విధంగా ద్రుపద పురోహిత రాయబారం ఏదైతే ఉందో ఆ రాయబారం నిజానికి ఆయన చెప్పవలసిన మాటలు చెప్పినా వినవలసిన వాళ్ళు వినకుండా ఉండడం వాళ్ళ మౌఢ్యం, అది వాళ్ళ యొక్క సర్వనాశనానికి కారణమవుతుంది అని ఉద్యోగ పర్వంలో తెలియబడినటువంటి మొదటి విషయం. ఎందుకంటే కర్ణుడు మాట్లాడితే ఊరుకున్నటువంటి దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు జోక్యం చేసుకుని అవును వాళ్ళన్న మాటల్లో తప్పేముంది అనకపోవడంలోనే అక్కడ ఎవరూ కూడా శాంతికి సిద్ధంగా లేరు, సంధికి సిద్ధంగా లేరు, రాజ్యాన్ని పంచుకోవడానికి సిద్ధంగా లేరు అన్న విషయం ద్యోతకమవుతోంది. అక్కడతోటి ఉద్యోగ పర్వంలో ద్రుపద ప్రధాన పురోహిత రాయబార ఘట్టం పూర్తయిపోయింది. యుద్ధానికి 11 అక్షౌహిణీలు దుర్యోధనుడి వైపు, 7 అక్షౌహిణీలు ధర్మరాజు గారి వైపు సమరానికి సిద్ధపడేటటువంటి ఘట్టము పూర్తయింది. శ్రీకృష్ణ పరమాత్మ పాండవ పక్షాన చేరడం అనేటటువంటి ప్రధానమైనటువంటి మలుపు పూర్తయింది. ఇక ఆ తర్వాత జరగవలసినటువంటి ఘట్టాల్ని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో పరిశీలనం చేద్దాం. స్వస్తి.